హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే రొయ్యల పులావ్ అలాగే గోంగూర రొయ్యల కర్రీ టేస్టీగా అసలు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ పులావ్ చూద్దామండి. దీనికోసం ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కావాలంటే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు. దీంట్లోని ఉల్లిపాయలు, బిర్యానీ దినుసులు, జీడిపప్పులు, క్యారెట్ అలాగే కిస్మిస్ ఇలా డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టమైనవి వేసుకోవచ్చు. బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక అరచెక్క టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పసుపు, మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకొని కలిపేసి కారం పచ్చివాసన పోయి టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అలాగే ప్రాన్స్ పీసెస్ అయితే మనకి ఎన్నైతే కావాలో అన్ని వేసుకోవాలి. ఎక్కువగా తగలాలి అనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్ అనేవి ఎగిరిపోయే వరకు కూడా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని దాంట్లోనే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకొని మూత పెట్టేసేయాలి. ఇంకా పక్కనైతే గోంగూర రొయ్యల కర్రీ కోసం గోంగూరను అయితే ఫస్ట్ ఉడికించుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నాను. కేజీ రొయ్యలు అంటే క్లీన్ చేసేసరికి మనకి అరకేజీ వస్తాయి. అరకేజీలోనే నేను పులావ్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. ఇంకెక్కడైతే కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఆయిల్లోని చక్కగా మగ్గించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్ల ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ ఉల్లిపాయలు మగ్గి కొత్తిమీర కూడా ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మనకి రైస్ అయితే కుక్ అయిపోయింది 90% వరకు. ఇప్పుడు దీనిలోకి ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు కావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకొని మరొకసారి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుంటే పులావ్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. నేనైతే ఇక్కడ నెయ్యి కానీ ఫుడ్ కలర్ కానీ వేయట్లేదు, కొద్దిగా బిర్యానీ ఎసెన్స్ వేస్తున్నాను అనమాట. మంచి స్మెల్ అయితే ఉంటుంది అనమాట, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బిర్యానీ ఎసెన్స్ వేసుకొని మూత పెట్టేశాను. ఈలోపు పక్కన అయితే ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. మనం చూసుకొని వేసుకోవాలి మసాలాలు కానీ కారం కానీ, ఎందుకంటే పక్కన పులావ్ రైస్లో వేసాం కదా, సో అందుకోసమని కొంచెం చూసుకొని వేసుకోవాలి. అదే వైట్ రైస్లోకి అయితే కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు అనమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్య ముక్కల్ని వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసి ఈ రొయ్యలో నుంచి వచ్చిన వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి నూనె పైకి తేలే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే ముక్కలు చక్కగా కుక్ అవుతాయి. అలాగే న్యూట్రియంట్స్ కూడా లాస్ అవ్వకుండా మనకి కర్రీలోనే ఉంటాయి. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒక్కసారి కలిపేసి కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర వేసుకొని కలిపేసి ఒక్కసారి ఉప్పు కారం అన్నీ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. రొయ్య ముక్కను కూడా గరిటెతో నొక్కి చూసామంటే ఉడికిందో లేదో అర్థమైపోతుంది. ఉడకలేదు అనిపిస్తే మరికొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు అంటే పోసుకున్న వాటర్ అనేవి ఎగిరే వరకు కూడా మనకి ఎంత గ్రేవ్ కావాలో అంతవరకు ఉడికించుకొని చివరిగా దింపే ముందు ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నామంటే వేడివేడిగా గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వైట్ రైస్లోకి అయితే కొంచెం స్పైసెస్, కారాలు పెంచామంటే సరిపోద్ది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చు అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వేడివేడి ఈ రొయ్యల పులావ్లోని వేడివేడిగా గోంగూర రొయ్యల కర్రీ వేసుకొని తింటుంటే ఎంత తింటున్నామో కూడా మనకే తెలియదు. గొంతులోని అంత చక్కగా గొంతులోకి జారిపోద్ది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియోకి అయితే చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.